ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చక్కటి విషయాలను మనం వాక్యము నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు అనేకమైన మాటలు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న కాలాలలో మాట్లాడినట్లుగా మనము సువార్తలలో చూడగలుగుతాం. అయితే ఆ సువార్తలు చదువుతున్న మనము ఎందుకొరకు ఆ మాటను మాట్లాడారు అన్నది మనం చదువుతున్నప్పుడు ఆలోచించాలి. దేవుని నోటి నుండి వచ్చిన ఏ మాట వ్యర్థముగా పోయేది కాదు. దేవుడి నుండి వచ్చిన ఏ మాట వ్యర్థముగా పోదు. ఎందుకు పలికాడో అన్నది దానిని మనం ఆలోచించాలి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూడగలిగితే, తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఇదండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక ప్రధాని వచ్చాడు. ఆ ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు, నువ్వు వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచు అన్న మాటని ఆ ప్రధాని యేసుక్రీస్తు వారి దగ్గర మాట్లాడాడు. అయితే అందుకు ప్రతిగా యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ 48వ వచనం, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఆయన దీనికి వచ్చాడు, ఈయన ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రధాని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? తన కుమారుడికి బాగలేదు, కుమారుణ్ణి స్వస్థపరచండి, బాగుపరచండి, నువ్వు రావాలి, బాగుపడడానికి నువ్వు రావాలి అని యేసుక్రీస్తు వారి యుద్ధ తన మనవిని పెడితే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఆయన అడిగింది ఏంటి? ఈయన దానికి జవాబు ఇస్తుంది ఏంటి? ఆలోచించండి. మనం అనుకుంటాం అర్థం లేని మాట అనుకుంటాం, కానీ అర్థం లేని మాట కాదు ప్రేమల వల్ల. అర్థవంతమైన మాట చదివి అర్థం చేసుకోగలిగితే అది అర్థవంతమైన మాట అన్నది మనకి తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ మాటను యేసుక్రీస్తు వారు పలికారు ఆ ప్రధానితో అన్నది మనం కిందకి వెళ్ళి చూడగలిగితే 49వ వచనం, అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. మొదట ఏమన్నాడండి? రమ్మన్నాడు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏం చూస్తున్నాడు? నా కుమారుడు చావ సిద్ధమై ఉండను గనక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని వేడుకొనను. కానీ ఇక్కడ ప్రధానితో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనను. మళ్ళా రమ్మన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మళ్ళీ ఏమని ఇచ్చారు? నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. రమ్మన్నవాడు మాటకి వెనక్కి తిరిగాడు. యేసు వస్తే స్వస్థపరచబడతాడు అని అన్న ఆయన యేసు మాట పలకగానే ఇంకా రమ్మని అనలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. చూడండి, అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనిని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినను వారిని అతన్ని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి.
నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? ఎందుకు పలికాడు? 48వ వచనం, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి ఏం కావాలి? కుమారుడు బాగుపడడం కావాలి. కానీ ఏ రకంగా బాగుపడాలి? సూచక్రియ కావాలి, సూచక్రియ కావాలి. అందుకనే నువ్వు వెళ్ళిపో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసుతో తనతో చెప్పిన మాటను బట్టి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగిరని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతుకు ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. దేన్ని మ్యాచ్ చేసుకుంటున్నాడు? ఏ గంట అయితే యేసు ఆ మాట పలికాడు, నీ కుమారుడు బాగుపడిపోయాడు నువ్వు వెళ్ళు అనేసి ఏ గంట అయితే ఆయన చెప్పాడు, అదే గంటకు ఏమైంది? కుమారుడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఎవరి కోసం ఈ మాట పలికాడు? ఏది మ్యాచ్ చేస్తున్నాడు? గంటను మ్యాచ్ చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా కరెక్ట్గా జరిగిందా లేదా అని ఎందుకు మ్యాచ్ చేస్తాడంటే ఈయన మైండ్లో ఏమున్నదో అదే 48వ వచనంలో చెప్తున్నాడు. ప్రధాని మైండ్లో ఏముంది? సూచక క్రియలను మహత్కార్యలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఇప్పుడు సూచన చూపించాడా లేదా? చూపించాడా? కనుక ఏదైనా మొదట ఒక మాట మాట్లాడారంటే యేసుక్రీస్తు వారు దానికి ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే మనుషుల మైండ్ని ఆయన రీడ్ చేయగలుగుతాడు. నీ హృదయంలో ఏముందో అది యేసుక్రీస్తు వారు ముందుగానే తెలుసుకోగలుగుతారు. కనుక తెలుసుకున్నవాడిగా ఆయన 48లో మాట్లాడిన మాట మనకు అర్థం కావడానికి కిందన వివరింపబడిన సందర్భం అది. కనుక ప్రధానికి ఏముంది? ఆయన రావాల్సిన లేదు, ఆయన మాట చెప్పాలి, ఆ మాటని నెరవేరడం చూడాలి. అర్థమవుతుందా? కనుక ప్రతి మాటకి ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాటకి ఒక అర్థం ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సందర్భానికి వద్దు, ఇదంతా మీకు ఎగ్జాంపుల్గా వివరించడానికి చెప్పాను. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ బెతస్దా అనే కోనేటి దగ్గర ఒక రోగి ఉంటాడు. ఆ రోగి 38 సంవత్సరాలుగా అక్కడే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన మీద కనికరపడి ఆయనను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత జరిగిన సందర్భాలు ఇవి. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పినను. వారు, నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పినవాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటను గుంపు కూడి ఉండను గనక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను. ఎందుకు చెప్పండి మాట? స్వస్థపరిచింది యేసు ప్రభు వారే. స్వస్థపరిచిన వానితో ఏమని చెప్తున్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని వానితో చెప్పాను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతోటి ఇక పాపము చేయకుమని చెప్పాడు. ఇంక ఇందులో కొనసాగొద్దు అని చెప్పాడు. ఓకేనా? కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. పాపం చేయొద్దని అందరితోనే చెప్పాడు. పాపాలు క్షమింపబడి ఉన్నాయి, మన పాపాలు కూడా క్షమింపబడ్డాయి. మనతో కూడా ఏం మాట్లాడాడు ప్రభు? ఇక పాపంతో జోలి ఏమీ లేక మనతోనే మాట్లాడా? అందరితోనే ఇది కామన్గా మాట్లాడింది. కానీ స్పెషల్గా ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? పాపము చేయకుండా ఉండాలి. పాపం 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 చేయకుండా ఉండాలి. పా
ఇలాగ ఎవరితోనే మాట్లాడలేదు. యేసు ప్రభు వారు ఇలాగ ఎవరితోని మాట్లాడలేదు. కానీ ఈయనతోనే ఎందుకు మాట్లాడారు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన ఏ మాట ఊరకనే రాలేదు. దానివల్ల ఏదో దానిలో ఏదో అర్థము దాగుందన్న విషయము మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాటను మాట్లాడారు? ఎందుకు మాట్లాడి ఉంటారు ఈ మాటని? అందుకే మొదట ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఎందుకు మాట్లాడారు ఆ మాటని? ప్రధాని ఉద్దేశం అది. నా జీవితంలో నేను సూచన జరిగితేనే నేను నమ్ముతాను. ఆ సూచన జరిగినట్లుగా యేసు చేశాడు కార్యం. నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు బాగుపడను. ఏ గంటకు బాగుపడినా మ్యాచ్ చేసుకున్నాడు. అక్కడి నుండి ఆయనను నమ్మాడు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. స్వస్థత నొందిన వాడితో, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఎందుకు ఇలా మాట్లాడారు ఈ వ్యక్తితో? ఎందుకు ఇలా మాట్లాడారు అంటే చాలా అర్థం ఉన్నది ఇక్కడ. ఎందుకు ఇలా మాట్లాడారు అన్న విషయము మనకు అర్థం కావడానికి మనం మొత్తం సందర్భాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ బెతస్దా అనే కోనేరు ఎలాంటిదట? మొదటి వచనం నుండి, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేములోకి వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ ఏముంది? స్వస్థత, రోగులకు స్వస్థత దొరికే ఆ కోనేరు. మనం కూడా అదే కదండి, ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందనకనే గుంపులుగా ఉంటాం కదా. అలాగే ఇక్కడ కూడా రోగులు ఎలా ఉన్నారంట? గుంపులుగా ఉన్నారంట. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉంటాను. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడండి? 38 సంవత్సరముల నుండి ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానితో అడుగగా. ఐదర్ యేసుక్రీస్తు వారికి గమనించిన తర్వాత అర్థమై ఉండాలి ఈయన ఎంతకాలం నుండి ఉన్నాడు అన్నది. రెండోది, ఎవరైనా ఆయన్ని కనిపెడుతున్న వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలుస్తుంది. అంటే ఆయనని కనిపెడుతున్నారా జనాలు లేదా? జనాలు కనిపెడుతున్నారా లేదా? ఎన్ని సంవత్సరాల నుండి కనిపెడుతున్నారు? 38 సంవత్సరాల నుండి కనిపెడుతున్నారు ఆయన ఆ స్థితిలో ఉండడం. 38 సంవత్సరాలు తక్కువ ఎక్కువ? ఆలోచించండి, చాలా ఎక్కువేనా? 38 సంవత్సరాలు చాలా ఎక్కువ కాలము. అది ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు ఎప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఏమనంటాడండి? కోనేటిలో దిగడానికి ఈయన లెగిచే స్థితి లేదు. కోనేటిలోకి దిగాలంటే అంటే ఎవరు కావాలి? ఒక మనిషి సహాయం కావాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు స్వస్థపడగోరుచున్నావని వాడిని అడుగు. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. కానీ ఈయన గురించి రిపోర్ట్ ఇస్తున్నారు జనాలు. ఏమని? 38 సంవత్సరాలుగా ఈయన ఇలాగే పడి ఉన్నాడని చూస్తున్నారు, గమనిస్తున్నారు. 38 ఏళ్లగా ఈయన పడి ఉన్నాడన్న విషయం చుట్టూ ఉన్నవాళ్ళు గమనిస్తున్నారు. కానీ ఈయన ఏమంటున్నాడు?
ఎవరు నాకు సహాయము చేయలేదు. ఏంటి, ఒకళ్ళు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నారన్నప్పుడు వాళ్ళ మీద దయ కలుగుతుంది లేదా, జాలి కలుగుతుంది లేదా? కానీ ఈయన ఏమంటున్నాడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. అంటే 38 సంవత్సరాలుగా నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఒక్కరిని కూడా సంపాదించుకోలేదా? మనకేమంటారు, నలుగురిని సంపాదించుకొని అంటారు. దేనికి? చనిపోయినప్పుడు నలుగురు మూయడానికి. అంటే ఒక మనిషి నలుగురిని సంపాదించుకోవడం పునః కష్టమేమో కానీ స్వస్థపడడానికి, చనిపోయినాడు కాదు కదా, స్వస్థపడడానికి ఒక్క వ్యక్తిని కూడా సంపాదించుకోలేకపోయా. ఆయన చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ గమనించిన రిపోర్ట్ని ఎవరికి చేరవేశారు? యేసు ప్రభువుకి చేరవేశారు. అంటే చూస్తున్నారు ఎవరు? ఈయన గమనిస్తున్నారు. మరి గమనిస్తున్నారు అన్నప్పుడు ఈయన ఆ జనాల్లో నుండి ఒక్కడిని సంపాదించుకోలేకపోయా 38 సంవత్సరాల్లో. అర్థమవుతుందా? ఒక్కడిని కూడా సంపాదించుకోలేకపోయాడు. కారణం ఏంటి? ఒక మనిషి ఒక వ్యక్తిని కూడా సంపాదించుకోలేకపోతాడంటే కారణం ఏంటి? ఏదమ్మా, ఏమంట? కాదు, ఏదో ఉండాలి కదా వ్యక్తి దగ్గర. ఒకళ్ళు కూడా సంపాదించుకోలేదంటే ఆ వ్యక్తి దగ్గర ఏదో ఉండాలి కదా. కనుక ఇక్కడ ఏం జరిగింది అన్నది మనం ఆలోచించాలి. 38 సంవత్సరాలుగా ఉన్నాడు, ఒక్కడిని కూడా సంపాదించుకోలేదు, దించేవాడిని. అదే మాట యేసులో చెప్తున్నాడు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. ఇప్పుడు ఎవరు సాయం చేయలేదు. ఎవరు సాయం చేశారు? సాయం చేశారా? ఎవ్వరు సహాయపడలేదు. 38 సంవత్సరాలుగా ఉన్న స్థితిలోనే పడి ఉన్నాడు. ఇప్పుడు యేసు వచ్చి నువ్వు నీళ్లలో కూడా దించాల్సిన అవసరం లేదు, నేను అలాగే అన్నాడు, లేచిపోరా అన్నాడు. స్వస్థత వచ్చిందా? ఇప్పుడు ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా? ఎవరి పట్ల? యేసు పట్ల కదా. చూడండి ఏం జరిగిందో కిందకి. పరుపెత్తుకొని నడిచిన ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇక ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటు గుంపు కూడిండను గనక యేసు తప్పించుకొని పోయిన. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. అంటే స్వస్థత చేశాడు కదా, మళ్ళీ కనబడి ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడాడు? కాజనిస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. ఇగో నీ మొదటి పరిస్థితికి కారణం ఇది, ఎవరిని సంపాదించుకోలేకపోయావు. నేను నీ మీద కనికరపడి, ఎవరు కనికరించట్లేదుగా, నేను కనికరపడి నీకు ఒక అవకాశాన్ని నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. కానీ నీ ఫ్యూచర్ నాకు ఎలా కనపడుతుందంటే అలా కనబడట్లేదు. నీ ఫ్యూచర్ అలా కనబడట్లేదు. స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఏం చేశారట? అంటే వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా ఈయన ఎవరనేది? లేకపోతే యేసును వెంబడించాల్సిందా? యేసును వెంబడించాల్సిన వాడుగా ఉంటున్న వీడు వెనక్కి వెళ్ళి ఏం చెప్పాడు? ఈయనే యేసు అని చెప్పాడు. అంటే ఎవరికి కట్టుబడి ఉన్నాడు? ఏ రోజైనా పట్టించుకున్నారు వాళ్ళు? యూదులు ఏ రోజైనా ఆయన్ని పట్టించుకున్నారు? అక్కడ పడి ఉన్నాడు కదా 38 సంవత్సరాలుగా. యూదులు ఏ రోజైనా పట్టించుకున్నాడా? కానీ లేచిపోగానే అడుగుతున్నారు. అడిగినప్పుడు వీడు నాకు తెలియదని చెప్పి అక్కడతో ఆగిపోవాలి కదా. స్వస్థపరిచిన వాడు ఎవడని తెలిసిన తర్వాత ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి కదా, కృతజ్ఞత కలిగిన వాడైతే. ఇప్పుడు తెలుసుకున్న వీడు వెనక్కి వెళ్ళి చెప్పాడంటే
అస్సలు పట్టించుకొని వెళ్ళిన వారి పట్ల ఏమన్నాడు? వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. పట్టించుకున్న వ్యక్తిని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన మైండ్ సెట్ అర్థమవుతుంది మీకు? ఒడ్డు దాటిన తర్వాత తెప్పన తగిలేసే రకం కదా. ఈ 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఎందుకు సంపాదించుకోలేకపోయాడో ఆ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కడు మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ అలాంటిది కనుకనే వాడి పట్ల ఎవ్వడు జాలి చూపించలేదు. కానీ యేసు జాలి చూపించిన తర్వాత అయినా మైండ్ సెట్ మారాలి కదా, కానీ మారలేదు. ఎవరికి మళ్ళా బాధల నుండి బయటకు తెచ్చిన వాడినే బాధపరిచేవాడిగా మారిపోయాడు. చూడండి, వెనక్కి వెళ్ళాడు. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసుని హింసించడానికి ఎవరు కారకులేరు? ఈ వ్యక్తేనా? ఈ వ్యక్తేనా మహింపరిచాడా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాడా? చూడండి, ఇలాంటి పరిస్థితి మన పట్ల కూడా దేవుడు, ఇలాంటి కార్యాన్ని మన పట్ల కూడా దేవుడు జరిగించాడు. ఎవ్వరూ పట్టించుకునే సమయంలో, ఒక్కరిని కూడా సంపాదించుకునే సమయంలో దేవుడు మన పట్ల కరుణ చూపించాడు, కృప చూపించాడు. ఈరోజు మనం ఒక పొజిషన్లో ఉన్నాం. అది మనుషుల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి ఉన్నాం? దేవుని బట్టి, దేవుని సహాయాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపించిన కటాక్షాన్ని బట్టి. మరి ఆ స్థితిని బట్టి ఎవరికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. కానీ నీ స్థితి బాగుపడిపోయిన తర్వాత నీ ఎవరితో స్నేహం చేయడానికి వెళ్ళిపోతున్నావు? నీ స్థితి బాగుపడిన తర్వాత నువ్వు ఎవరితో స్నేహం చేయడానికి వెళ్తున్నావు? నీ స్థితిని బాగుపరిచిన దేవునితో స్నేహం చేయడానికి వెళ్తున్నావా, లేకపోతే ఎవ్వరు ఎప్పుడు పట్టించుకోలేని వారితో స్నేహానికి వెళ్తున్నావా? ఆలోచించండి. ఈరోజు మనం ఎలాగున్నాం? సేమ్ బెతస్తా కోనేటి దగ్గర స్వస్థత నొందిన వాడి వలె మన పరిస్థితి కూడా ఉంది. ప్రేమ వల్ల స్థితి లేనప్పుడు మనుషులు నిన్ను ఖాతరు చేయలేదు. కానీ నీకు స్థితి వచ్చిన తర్వాత నువ్వు ఎవరితో కలాలని ట్రై చేస్తున్నావు? ఇగో నీకు సమానుండి అయ్యాను, ఇప్పుడు మనము ఫ్రెండ్స్ అన్నట్టుగా మనం లోకంతో స్నేహం చేస్తున్నాం. కానీ లోకం ఏదైనా చేసిందా? నీ పట్ల కనికరపడింది, కృప చూపించింది ప్రభు అయితే నీ స్నేహం ప్రభుతో ఉండాలి. కానీ మన స్నేహం ఎవరితో ఉంది? స్థితినిచ్చిన తర్వాత ఆ స్థితిని బట్టి సమఉజ్జీలను ఎంచుకుంటున్నావు లోకంలో, కానీ దేవుడిని వెంబడించిన వాడవుగా ఉన్నావు. ఇది కృతజ్ఞత అనిపించుకుంటుందా? అందుకే వాడిని హెచ్చరించాడు యేసు ప్రభు. ఏమని? గో స్వస్థత నొందితివి. నీ పట్ల ఒక కార్యం జరిగింది. ఈ కార్యం ఎవడు చేయలేంది, ఈ కార్యం ఎవరు చేయలేంది. కానీ ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడు. ఇదిగో మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు. ఈరోజు ఈ కీడుకి నీ పాపమే కారణం కదా, అయినప్పటికీ నేను కనుగరించాను. ఇప్పుడు దీనిని నేను నిలబెట్టుకోకపోతే నువ్వు ఎందులో పడతావు అంటున్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుము, ఎందులో కొనసాగొద్దు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన ఒక్క తప్పు వలన ఎవరిని హింసించారు? స్వస్థపరిచిన వాడినే హింసించేటట్లుగా వీడు మారిపోయాడు ప్రియమైన వల్ల. కానీ ఇంకొకటి విషయంలో ఇదే జరిగింది. చూడండి అక్కడేం జరిగిందో, దాన్ని బట్టి మీకు కంపారిజన్ అర్థమైపోతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆయన మార్గమున పోవుచుంటుడుగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. వీడి విషయంలో ఏమనంటున్నారు? వీడి విషయంలో ఏమనంటున్నారు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఏంటి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డం? ప్రతి మాటకి ఒక అర్థం ఉన్నది. ప్రతి మాటకి ఒక అర్థం ఉన్నది. ఈ విషయం అర్థం కావాలంటే అసలు ఆ సూచక్రియ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మనకి తెలియాలి. చూడండి,
దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. గుడ్డివాడిగా పుట్టెను. అలాంటి గుడ్డివాడికి మట్టి పూసి శిలోయమైన కోనట్లు వెళ్ళి కడుక్కోమనగానే వాడికి ఏమొచ్చింది? చూపు వచ్చింది. చూపొచ్చిందా? ఇక్కడ చూడాలి, 16వ వచనం చూడండి. కాగా పరిశీలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించుట లేదు కనుక దేవుని ఎదురు నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియ ఎలాగూ చేయగలడనిరి. పాపి అయిన వాడు ఎలా చేయగలుగుతాడు? అద్భుతాన్ని చేయగలుగుతాడా పాపి అయిన వాడు? కానీ వీళ్ళు ఏమంటున్నారు? యూదులు కానీ పరిశీలు కానీ ఏమంటున్నారు? ఈయన పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడు. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని కొందరంటే ఈయన పాపి అని పరిశీలు యూదులు అంటున్నారు. జరిగింది ఎన్ని క్రియలు? ఒక క్రియ కదా, జరిగింది ఒకటే కదా. గుడ్డివాడు కన్నులు తెరవడం అనేది ఒక క్రియ, సూచక క్రియ. ఓకేనా? కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, 3వ వచనంలో ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు, క్రియ అన్నాడా క్రియలు అన్నాడా? కానీ ఆయన పట్ల జరిగింది ఏంటి? క్రియ జరిగింది, సూచక్రియ జరిగింది. అంటే సూచక్రియ జరిగిన వాడిలో ఇప్పుడు ఏం కనబడతాయి తెలుసా? దేవుని క్రియలు కనబడతాయి. ఈయన ఒక క్రియ చేశాడు, ఏంటి? కళ్ళు తెరిపించడం. కానీ కళ్ళు తెరిపించిన తర్వాత కృతజ్ఞత కలిగిన వాడుగా ఏం చేస్తాడట? దేవుని క్రియలను కనపరుస్తాడట. దేవుని క్రియలు చూస్తారా? దేవుని క్రియలు ఎలా కనపరిచాడు? 17వ వచనం ఒకసారి. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గూర్చి ఏమనుకునుచున్నావని అడుగుగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయనను ఆ గుడ్డివాడికి కూడా ఈయన ఎవరన్నది తెలీదు. కావున వాడి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుమనిరి. కాబట్టి వాడు గుడ్డివాడు అంటే మనిషిని 2వ మారు పిలిపించి దేవుని మహింపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మీరు ఎరుగుదురని వానితో చెప్పగా. ఏంటి దేవుని మహింపరచుమని ఎవరన్నారు? యేసుక్రీస్తుని పాపి అయిన మనుష్యుడు అని అంటున్నారు వీళ్ళే. ఇప్పుడు దేవుని మహింపరచమంటున్నారు. అంటే కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశాడు నీ పట్ల కార్యం, దేవుని మహింపరచు. కానీ ఈ వ్యక్తి నీ పట్ల కార్యం జరిగించలేదు, ఈయన పాపి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు పాపి అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గుడ్డివాడిని నుండి ఇప్పుడు చూపు పొందుచున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలవు అని అడుగుగా వారు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు ఒకటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. అందుకు వారు, నీవే వాని శిష్యుడు, మేము మోసే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడానని మేము ఎరుగుదుమని, వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వాడిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగపోవుట ఆశ్చర్యమే. ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యం. అంటే ఇప్పుడు గుడ్డివాడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? జరిగించిన కార్యాన్ని బట్టి ఆయన ఎవరనేది మీరు ఎరగాలి. పాపి అయితే ఈ కార్యం జరగదు. ఆయన పాపి అనుకుంటే కనుక ఈ కార్యం జరగదు. కానీ ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. ఎక్కడది? 30వ వచనం. ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపలు మనవిని ఆలకింపడమని ఎరుగుదము. ఎవడైనను దైవభక్తుడే ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనా దైవభక్తుడైతేనే కానీ దేవుడు వాని మనవిని ఆలకించడు. గనక ఆయన దేవుడు తన మనవిని ఆలకించి నా కన్నులు తెరిచాడంటే ఆయన ఎవరు? భక్తుడు అన్న విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? పాపి అన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఈయన పాపి, విశ్రాంతి దినాన్న ఈయన కార్యం చేశాడు కనుక ఈయన పాపి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళతో ఈ గుడ్డివాడు ఏమంటున్నాడు? ఆయన పాపి కాడు, దైవభక్తుడు అని చెప్తూ కిందకి, పుట్టిగుడ్డు అని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టిన నుండి వినబడలేదు. ఏం సాక్షి ఇస్తున్నాడు? అసలు ఇలాంటి కార్యం ఎవరి పట్ల జరగడం నేను చూడలేదు. అలాంటిది నా పట్ల జరిగించిందంటే ఆయన
గొప్పవాడు అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనరడని వానితో చెప్పాను. ప్రకటిస్తున్నాడా లేదా? నేను ఒక క్రియ చేశాను ఆయన పట్ల, కానీ ఆయన దేవుని క్రియలు ఆయన యందు ప్రత్యక్షపరచబడుతున్నాయి. దేవుని క్రియలు ఏంటా? దేవుని క్రియలు మహింపరుస్తున్నాడు. ఎవరి ఎదుట? యేసుక్రీస్తుని పాపి అన్న వారి ఎదుట ఈయన మహిమపరుస్తున్నాడు. ఎలాగ మహిమపరుస్తున్నాడు అంటే, తల్లిదండ్రులు ఏమని భయపడ్డారు? మమ్మల్ని తోలివేసేస్తారేమో అని భయపడ్డారు సంఘంలో నుండి. కానీ ఈ గుడ్డివాడికి ఏ భయమో లేదు. తోలివేసేస్తారా? వేసేయండి, కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి. గనుక ఏమన్నారంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని మీరు ఏమీ చేయనేరడని వారితో చెప్పును. అందుకు వారు, నీవు కేవలం పాపపై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వారిని వెలివేసిరి. భయపడ్డా? వెలివేస్తారని భయపడ్డా? సంఘంలో వెలివేస్తారని భయపడ్డా? లేదండి. వెలివేసినా వెలివేయండి. మీరు నాకు ఎటువంటి కార్యం చేయలేదు, కానీ చేసిన వాడు ఆయన ఎందుకు చేయగలిగాడు అంటే, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కనుకనే చేయగలిగాడు. నేను ఆయన నమ్ముతాను, ఆయన పాపి కాడు. ఎన్ని మాటలు చెప్పాడండి అలాంటి పరిశీలకి కానీ యూదులకు కానీ. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇంకెవరో తెలియకపోయినా ఆయన గూర్చి గొప్పగా ప్రచురం చేశాడా లేదా? కానీ ఇందాకలా బెతస్దా కోనేటి దగ్గర ఏం చేశాడు? తెలుసుకున్నవాడిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి యూదులతో చెప్పాడు. అంటే ఎవరితో సహవాసాన్ని కోరుకుంటున్నాడు అక్కడ? యూదులతో సహవాసం. సంఘంలో నుండి వెలివేయబడకూడదు అన్నది ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ వెలివేయబడినా పర్లేదు, దేవునితో నేను ఉండాలన్నది గుడ్డివాడి ఉద్దేశం. చూడండి ఎంత తేడా ఉందో. ఇద్దరు ఒకే స్థితిలో ఉండేవాడు, పుట్టి గుడ్డివాడు. ఎంతకాలం అయిందో మనకు తెలియదు. ఆయన 38 సంవత్సరాలుగా పరుపు మీద ఉన్నాడు. ఇద్దరు ఒక దీర్ఘకాలంగానే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. కానీ ఒకరిని బాగు చేయగా వాడేం చేశాడు? ఆయన హింసించడానికి కారకుడయ్యాడు. ఈయన బాగు చేయగా మహింపరచడానికి కారకుడయ్యాడు. అర్థమైందా? చూడండి ఇప్పుడు 35 నుండి, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిన. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఎవరి కృతజ్ఞత ఉంది? గ్రుడ్డివాడికి కృతజ్ఞత ఉంది. ఇదిగో గ్రుడ్డివాడి పట్ల నీ సూచక్రియ చేస్తే ఆయన ఏం చేస్తాడు? దేవుని క్రియలు ఆయన యందు, దేవుని క్రియలు అందుకన్నాను ఇందాకలా, నేను క్రియ మాత్రమే చేస్తాను ఆయన పట్ల, కానీ ఆయన ఏం చేస్తాడు? దేవుని మహిమార్థమే అనేకమైన క్రియలు అక్కడ ఆయన జీవితంలో జరుగుతాయి అన్న విషయాన్ని చెబుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ ముందే చెప్పాడు కదా ఈ మాట. ఏ మాట? 3వ వచనంలో ముందే చెప్పాడు, గుడ్డివాడిని కోసం ముందే చెప్పాడు ఆయన స్వభావం ఏంటనేది. ఇప్పుడు అక్కడికి వెళ్తే 5వ అధ్యాయంలో, నీవు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపం చేయకమని ముందే ఎందుకు చెప్పాడనంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. కనుక 3 సందర్భాలను మనం చూసాం. ప్రతి మాట అర్థవంతమైన మాట. మొదటివాడు ఎలా ఉన్నాడు? సూచక్రియలు చూస్తేనే కానీ నమ్మడు అన్నాడు. సూచక్రియ చూపించాడు, నమ్మాడు. ఆయన ఇంటి వారు కూడా నమ్మారు. గుడ్డివాడి విషయంలో, నేను ఈ గుడ్డివాడికి చూపునిస్తున్నాను, ఈయన వలన దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడితే అన్నాడు. అలాగే జరిగింది. మరి 5వ అధ్యాయంలో వాడితే ఎందుకు చెప్పాడు అంటే, మన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 38 సంవత్సరాలుగా ఒక్కడిని కూడా సంపాదించుకోలేదు అని అంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు? ఒక్కడు కూడా సాయం చేయలేదు. మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నారు, ఈడ చాలా కాలం నుండి ఉన్నాడండి అని. మరి చాలా కాలం నుండి నీకు తెలిసినప్పుడు నువ్వే తీసుకుని వెళ్ళి పడేవచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఆ వ్యక్తిని బట్టి. ఎందుకు చేయట్లేదు? తెలుసు, ఎరుగుతారు, కానీ ఎవరో సాయం చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఎవడో ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ దేవుడు కనికరించి ఒక అవకాశం ఇద్దామని చెప్పి వెళ్ళి ఆయన బాగుపరిచాడు. ఇచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? ఇచ్చిన అవకాశాన్ని గుడ్డివాడిలాగా మహింపరచడానికి ఉపయోగించలేమో కానీ ఆయన ఏం చేశాడు? ఇచ్చిన అవకాశంతో
మరల లోకంలో కలవడానికి ప్రయత్నం చేసి ఎవరిని అప్పగించాడు? యేసుక్రీస్తు అనే హింసకు అప్పగించేశాడు. ఇప్పుడు ఎవరు చెప్పండి కృతజ్ఞత కలిగిన వారు? గుడ్డివాడు కృతజ్ఞత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అంటే మనం మహింపరిస్తే మనం కృతజ్ఞత కలిగిన వారు, మనం మహింపరచకపోతే మనం కృతజ్ఞత లేని వారు. ఇప్పుడు మనందరి పట్ల దేవుడు కృపను చూపించాడు అన్నప్పుడు ఈ కృప దేవుడు చూపించినదే అని మీరు నమ్మితే గనక మీరు ఎవరితో స్నేహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి? దేవునితో. యూదా రాజుకి ఇజ్రాయెల్ రాజు, ఇద్దరు రాజులు ఉన్నారు, అహాబుని యెహోషాపాతు. అసలు ఇజ్రాయెల్ రాజు యూదా రాజుని పట్టించుకోడు అసలు. ఎందుకంటే ఆ స్థాయి కాదు, యూదా రాజుది ఆ స్థాయి కాదు, పట్టించుకునే స్థాయి కాదు. ఇప్పుడు ముఖేష్ అంబానీ మనల్ని చూస్తాడా? ముఖేష్ అంబానీ మనల్ని చూస్తే మన కాసి చూస్తాడా? చూడ కదా. అంటే మన స్థాయి కాదు అది. అలాగా అహాబు రాజు గొప్ప స్థాయి, గొప్ప దేశాన్ని పాలిస్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు చిన్న దేశాన్ని పాలిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ స్థితి సాధ్యం కాదు. కానీ దేవుడు యెహోషాపాతు స్థితిని మెరుగుపరిచాడు. ఎంత మెరుగుపరిచాడంటే ఏ రాజైతే పట్టించుకోవట్లేదో ఆ రాజుతో వియ్యం పొందడానికి వెళ్ళాడు. ఎప్పుడు? దేవుడు స్థితిని పెంచిన తర్వాత ఇప్పుడు ఏమనుకున్నాడు? ఏం ఫీల్ అయ్యాడు? దేవుడు స్థితిని పెంచిన తర్వాత ఇప్పుడు నేను దేనితో సమానం అనుకున్నాడు? స్థితి పెరిగిన తర్వాత ఎవరిని ఖాతర చేయకూడదు అసలు యాక్చువల్గా అయితే? అప్పటి వరకు తన ఖాతర చేయని వాడిని ఖాతర చేయకూడదు కదా. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు? ఇగో నా స్థితిని పెంచగానే నేను ఆయనతో ఈక్వల్ అయ్యాను, ఇప్పుడు నేను వియ్యం పొందుతానని వెళ్ళాడు. అహాబు రాజుతో వియ్యం పొందుతానని వెళ్ళాడు. మీకు అర్థమవుతుందో లేదో? స్థితి పెరిగిన తర్వాత మనల్ని ఎప్పుడూ పట్టించుకునేవాడి దగ్గరికి వెళ్ళడం కాదు, మన స్థితిని మెరుగుపరిచిన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి, అదంతా ఇప్పుడు మనకి సందర్భం కాదు. కానీ చెబుతున్నాను, స్థితి లేనప్పుడు మనం చులకనగా, అందరూ మనల్ని చులకనగా చూశారు. ఒకసారి స్థితి రాగానే మళ్ళీ నువ్వు ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు? నిన్ను చులకనగా చూసిన వాడితో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. ఎంత సిగ్గుచెట్టు అది కదా, ఎంత సిగ్గుచెట్టు. నువ్వు నిజంగా అటుపక్కకి దేవుని పక్కకి తిరిగితే ఇంకా ఆడికన్నా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానేమో నిన్ను. కానీ మనుషులు అయినా మనం అందరం ఎక్కడ పాడిపోతున్నాం అంటే ఒక స్థితి రాగానే ఇంకా దేవుడు అవసరం లేదు మాకు అని మళ్ళీ వెనక్కి చూస్తున్నాం. కనుక ఈ సందర్భంలో మనకి అదే కనబడుతుంది. దేవుడు ముందే హెచ్చరించాడు, ఏమనంటే నువ్వు కృప పొందినవాడు, నువ్వు స్వస్థత పొందావు, నువ్వు ఇప్పటివరకు ఎవరి వల్ల నువ్వు కరుణింపబడలేదు, కానీ నీ పట్ల నా కరుణ నేను చూపించాను కనుక దీన్ని సద్వినియోగపరుచుకో అని అన్నాడు. మనందరి పట్ల అలాగే చేశాడు కదా. మరి మనం ఎలా ఉండాలి? గుడ్డివాడిలాగా దేవుని మహింపరిచిన వారిగా ఉండాలా నెక్స్ట్ బ్రతుకంతా? లేకపోతే బెతస్తా అనే కోనేటి దగ్గర పడి ఉన్న రోగిగ్రస్తుల్లాగా మనం ఉండాలి? ఆలోచించండి, ఎలా ఉండాలి? ఒకవేళ బెతస్తా కోనేటి దగ్గర ఉన్నాం అనుకోండి, మనకి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటి? మరి ఎక్కువ కీడుకి నువ్వు ముందుకెళ్తున్నావు. అదే గుడ్డివాడిలాగా ఉన్నాం అనుకోండి, మన పట్ల దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? దేవుని క్రియలు ఈ నీడల ప్రత్యక్ష పరచబడుచున్నవి. ఏ సర్టిఫికేట్ మనకి ఇవ్వాలి? ఏ సర్టిఫికేట్ కావాలి? దేవుని క్రియలు కనబడతాయని నమ్మకాన్ని మన మీద కనబరచాలా? లేకపోతే వీడు కీడులోకి జారిపోతాడని హెచ్చరిక మనకు కావాలా? క్రియలు మనలో కనబడాలి, దేవుని క్రియలు మనలో కనబడాలి. కనుక అటువంటి స్థితిని మీరు అందరూ కలిగి ఉండాలని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. మనందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒకటి చేశాడు, కాదనడానికి లేదు, ఖచ్చితంగా చేశాడు. అది నేను చెప్పగలుగుతాను. మీరు ఆలోచించుకోండి, దేవుడు చేశాడో లేదో అనేది. చేస్తే గనక చేశాడని నమ్మితే గనక ఇప్పుడు మనం గుడ్డివాడిలాగా ఉండాలి, దేవుని మహింపరిచి. లోకం వెలేయనండి, ఆల్రెడీ వెలేసింది కదా. లోకం ఆల్రెడీ వెలేసింది కదా. గుడ్డివాడు ఎక్కడ అడుక్కుంటున్నాడు? వెలేయబట్టి ఎక్కడ అడుక్కుంటున్నాడు? మెట్ల మీద అడుక్కుంటున్నాడు. లోపలికి రానిచ్చారా?
ఎప్పుడు మెట్ల దగ్గర ఉన్నాడు, అందుకనే చూసారో చూడలేదో కూడా తెలియదు. చూస్తున్నవాడు ఈడే కాదా అర్థం కావట్లేదు. వీడిని పోలినవాడా వీడా బాగుపడింది, అర్థమైందా? అలాగే ఏ రోజు పట్టించుకోలేదు లోకం నిన్ను. అలాంటి లోకం కాసి చూడాల్సిన అవసరం నీకేముంది చెప్పు? నిన్ను పట్టించుకున్నవాడు ప్రభు. ఆ ప్రభువు కాసి నువ్వు చూడు. అందుకే నీ కళ్ళు తెరిపించడేమో, అందుకే నీ కళ్ళు తెరిపించాడు. కళ్ళు తెరిచిన వాడుగా నువ్వు ఏం చూడాలి? ప్రపంచాన్ని కాదు, ఆయన్ని మనము చూడాలి. లోకం ఎప్పుడు మనల్ని పట్టించుకోలేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మనం పట్టించుకోవాల్సింది ఒకరిని దేవుణ్ణి. ఓకేనా? నాకు అటువంటి జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవా, ఉన్నతమైన విలువలు గల మీ మాటలను మరి మాకు బోధించారు తండ్రి. దేవా, సమాజము, లోకము, మా చుట్టూ ఉన్న మనుషులు, బంధువర్గము మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేనిదిగా, వారి స్థాయి కాదు అన్నట్లుగా మమ్మల్ని తృణీకరించిన పరిస్థితులే మాకున్నాయి తండ్రి. అటువంటి తరుణంలో తండ్రి మీరు మమ్మల్ని చేరదీశారు, మా పట్ల అనేకమైన మేలుకరమైన కార్యాలను జరిగించారు, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారు తండ్రి. దేవా, మరి ఈ స్థితికి కారణమైన మిమ్మల్ని మేము విడిచిపెట్టి బ్రతికే వారము ఉండుటకు సహాయం దయచండి దేవా. అదే మీరు కోరుకుంటున్నారు, మీ వేదన కూడా అదే. ముందు ఎలాగా పట్టించుకోలేదు, ఇప్పుడు మేలును పొందిన తర్వాత అయినా మిమ్మల్ని పట్టించుకోవాలన్నదే మీరు ఆశపడుతున్నారు. మరి మీ ఆశను తీర్చే పిల్లలముగా మేము ఉండుటకు సహాయం తెచ్చండి. కేవలం అవసరాల కొరకు వాడుకొని వదిలేసేవారం ఉండకుండా దేవా, నిత్యము మీరు మాతో ఉండి మాకు మేలును అనుగ్రహించేవారుగా, మీతో మా పయనాన్ని సాగించే దిశగా మమ్మల్ని అందరినీ నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరొకసారి మాకు ఇచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, మీ మహిమార్థమే మా కుటుంబము మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని, మరి ఏ బలహీనతలు మాకున్నాయో వాటన్నింటినీ అధిగమించగలిగే శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించమని, మీ మహిమార్థమే మనందరినీ వాడుకోనమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొనిచున్నాము తండ్రి.